ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిందండి. వారికి 17.651% కరువు భత్యాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఇంధన మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆమోదించారు. దాదాపు 72,000 మంది ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లకు ఈ పెంపు ప్రయోజనం చేకూరుస్తుంది. దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా 9.5 కోట్లు ఆర్థిక భారం పడనుంది. ఇక ట్రాన్స్కోలో 3,036 మంది ఉద్యోగులు, 3,700 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరితో పాటు 2,500 మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తం 9,300 మందికి తాజా డిఏ పెంపుతో లబ్ధి కలుగుతుంది. అలాగే జెన్కోలో 6,913 మంది ఉద్యోగులు, 3,600 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరితో పాటు 3,600 మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తం 14,150 మందికి ప్రయోజనం కలుగుతుంది. అలాగే తెలంగాణ నార్థరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో 9,730 మంది ఉద్యోగులు, 3,470 మంది కార్మికులు, 6,120 మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తం 19,350 మందికి పెరిగిన డిఏ లభిస్తుంది. మొత్తం మీద 72,000 మందికి సవరించిన డిఏ కింద ప్రయోజనాలను పొందుతారు. దీని ఫలితంగా విద్యుత్ సంస్థపై దాదాపు 9.5 కోట్లు అదనపు నెలవారీ ఆర్థిక భారం పడనుంది.